రాష్ట్రంలో లేదా జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేక పేదవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మరి అనేక వాగ్దానాలు చేసింది. వాటన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఇండ్ల స్థలాలు లేదా పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి. ఈరోజు పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పక్కా ఇల్లు మంజూరైనటువంటి వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ప్రధానంగా ఈ కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు మరి నీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా పోరాటాలు సిపిఐ పార్టీ నిర్వహిస్తూ ఉంది. మరి ఈరోజు బీటీపీకి అదేవిధంగా కళ్యాణదుర్గం మండలంలోనే కుందిర్పి బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి వెంటనే ప్రారంభం చేసి మరి ఈ జీడిపల్లి నుంచి ఈ సాగునీరుని అందించి తాగునీటి కొరత కూడా తీర్చాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా హెచ్ఎల్సి కెనాల్ కూడా ఈరోజు కొన్ని చోట్ల ఇంకా మరమ్మతులతోనే ఉంది. దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా చేతులు చూపించాలని చెప్పేసి ఆ 6 ప్యాక్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా 1 సెంటు ఎందుకు కాదు, మేము ఖచ్చితంగా 2 సెంట్లు ఇస్తాం, 2.5 సెంట్లు ఇస్తామని చెప్పారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాము, 2 సెంట్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది పట్టాను. కానీ అదేది ఇస్తే త్వరగా బాగుంటుంది. అదేవిధంగా డిపో ఇళ్ళు పూర్తిగా అధ్వానంగా నిలబడిపోయినాయి. దాదాపు 10 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇల్లు మళ్ళీ కట్టిన ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది.